హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి గురించి. అది ఏమిటో తెలుసా? సింహం కాదు, పాము కాదు, స్వరచాప కూడా కాదు. అది మనకు చాలా అపరిచితమైనది, చిన్న దోమ. అవును ఫ్రెండ్స్, ఈ చిన్న దోమ బరువు బియ్యం గింజ కంటే తక్కువ. దంతాలు లేవు, గోళ్ళు లేవు, మన వేల గోటి కంటే చిన్నది. అయినా సరే ఇది భూమి మీద అత్యంత డేంజరస్ అనిమల్. సింహాలు, పాములు, స్వరచాపలు కలిపి చంపినంత మందిని ఇది ఒకటే చంపుతుంది ప్రతి సంవత్సరం. మనం ప్రతి సమ్మర్లో వీటిని చూస్తుంటాం కదా ఎక్కువగా. చెప్పులలో ఆ బజ్ బజ్ అనే శబ్దం వింటాం. కానీ దోమ మనల్ని కుట్టినప్పుడు ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది సింపుల్గా గుచ్చడం కాదు ఫ్రెండ్స్, అది ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ వండర్ లాంటిది. ఈరోజు మనం దీని గురించి డీప్గా తెలుసుకుందాం. దోమకాటు ఎలా వర్క్ అవుతుంది, మలేరియా, డెంగ్యూ ఎలా స్ప్రెడ్ అవుతాయి, ముఖ్యంగా వీటిని ఎలా ఆపాలి అనేది చూద్దాం. రండి స్టార్ట్ చేద్దాం. ఇక మొదటిగా దోమలు రక్తంని ఎలా తాగుతాయనేది చూద్దాం. ముందు ఒక బిగ్ మిస్కన్వీనియన్స్ని క్లియర్ చేద్దాం ఫ్రెండ్స్. మగదోమలు మనల్ని కుట్టవు. అవి చాలా పీస్ఫుల్గా పూల మకరందం తాగుతూ జీవితాన్ని గడుపుతాయి. కుట్టేవి ఆడదోమలు మాత్రమే. అవి రక్తం తాగడం ఆహారం కోసం కాదు, తమ గుడ్ల పెట్టడానికి అవసరమైన ప్రోటీన్, ఐరన్ కోసం. ఒక ఆడదోమ మనల్ని చేతి మీద కూర్చుంటే అది తన ప్రొబాసిక్స్ అనే ఆర్గాన్ని యూస్ చేస్తుంది. సాధారణంగా చూస్తే ఒక సూదిలాగా కనిపిస్తుంది కదా, కానీ మైక్రోస్కోప్లో చూడండి, అది 6 వేరు సూదులతో ఒక టూల్ కిట్ లాగా కనపడుతుంది. మొదటి 2 మ్యాక్సిలే అంటే జాస్ అని కూడా అంటారు. ఇవి చిన్న రంపాల లాగా దంతాలతో ఉంటాయి. ఇవి మన స్కిన్ని సూపర్ ఫాస్ట్గా కట్ చేస్తాయి. మన నర్వస్కి నొప్పి సిగ్నల్ పంపడానికి కూడా టైం ఇవ్వవు ఇవి. తర్వాత వచ్చేవి మ్యాండిబిల్స్ లేదా రెట్రాక్టర్స్. ఇవి స్కిన్ టిష్యూని సైడ్స్కి పక్కకి తోస్తాయి, దోమ లోపలికి ఈజీగా వెళ్ళడానికి. అవి తర్వాత లాబ్రమ్, దీనిని గైడ్ మిసైల్ అని కూడా అనుకోండి. ఇది స్కిన్ కింద బ్లడ్ వెజల్స్ని సర్చ్ చేస్తుంది. 90 డిగ్రీ వంగి కూడా ఇవి వెతుకుతుంది. కానీ రక్తం తాగే ముందు హైపోపార్నిక్స్ అనే సూది యూజ్ చేసి సలైవాని ఇంజెక్ట్ చేస్తుంది. ఇది మోస్ట్ డేంజరస్, ఎందుకంటే మన బ్లడ్ గడ్డకట్టకుండా ఉండేలా చూస్తుంది. ఈ సలైవాలోని వైరస్, పారాసైట్ మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. ఇక మనం మలేరియా, డెంగ్యూ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఇక్కడ రక్తం తాగడం నుంచి వ్యాధి స్ప్రెడ్ అవుతుంది ఫ్రెండ్స్. దోమలు ఈ డిసీజ్ని క్రియేట్ చేయవు, అవి జస్ట్ క్యారీ చేస్తాయి అంతే. ముందుగా మనం మలేరియా ఎలా వస్తుందో చూద్దాం. ఇది వైరస్ కాదు, ప్లాస్మోడియం అనే పారాసైట్ ఇన్ఫెక్టెడ్ అనోఫిలిస్ మస్కిటోస్ కుట్టగానే వేలాది పారాసైట్స్ మన బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవుతాయి. అవి డైరెక్ట్గా లివర్కి వెళ్ళి హైడ్ అవుతాయి. అక్కడ మల్టిపుల్ అయ్యి తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ని అటాక్ చేస్తాయి. ఇదే కారణంగా మలేరియాలో ఉన్న వాళ్ళకి చలి, ఫీవర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక డెంగ్యూ ఎలా వస్తుందో చూద్దాం. ఇది టోటలీ డిఫరెంట్. ఇది వైరస్, మెయిన్గా ఏడిస్ ఎజిప్టి మస్కిటో క్యారీ చేస్తుంది దీన్ని ఎక్కువగా. ఇది మన ఇమ్యూన్ సెల్స్ని అటాక్ చేసి సూపర్ ఫాస్ట్గా మల్టిప్లై అవుతుంది. దీన్నే బోన్ బ్రేక్ ఫీవర్ అని కూడా అంటారు, ఎందుకంటే జాయింట్స్, మజల్ పెయిన్, ఎముకలు విరిగిపోతున్నట్లు ఉంటుంది. ఈ సైకిల్లో చాలా క్రియల్. ఒక దోమ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని కుట్టి వైరస్ అండ్ పారాసైట్ని తీసుకొని తన బాడీలో 10 రోజులు గ్రోత్ చేసి తర్వాత మనల్ని కుట్టి దాన్ని పాస్ చేస్తుంది. ఇది ఒక ఎండ్లెస్ సైకిల్ లాంటిది. ప్రివెంటేషన్ ఏంటో చూద్దాం. దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. ఇంత తెలుసుకుందాం. మనం ఎలా ఫైట్ చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ప్రివెంటేషన్ 2 లెవెల్స్లో ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ మరియు పర్సనల్. ముందు ఎన్విరాన్మెంటల్ రకాల ఎలాగో చూద్దాం. దోమలకు స్టాగ్నెంట్ వాటర్ అంటే మురికి నీళ్ళు అంటే చాలా ఇష్టం. అక్కడే గుడ్లు పెడతాయి. మనం ఇంటి పెరడు, బాల్కనీలో ఒక పాత టైర్, పవర్ పాట్, బాటిల్ క్యాప్లో వర్ష నీరు నిలిచి ఉంటే చాలు, ఒక్క దోమ 100 గుడ్లను పెడుతుంది. ఇక్కడ మీకు ఒక టిప్, నీటిని పోయడం మాత్రమే కాదు, గుడ్లు సూపర్ గ్లో లాగా నీటిపైన అంటుకుని ఉంటాయి. దాన్ని జాగ్రత్తగా క్లీన్ చేయాలి. కంటైనర్ వాల్స్ని స్క్రబ్ చేయాలి వీక్లీ వన్స్. వీక్లీ ఒక్కసారి అయినా చెక్ చేసి క్లీన్ చేస్తూ ఉండాలి. ఇంకోటి పర్సనల్ ప్రొటెక్షన్. దోమలు మన CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ని, స్వెట్లోని లాక్టిక్ యాసిడ్ని స్మెల్ ద్వారా మనల్ని ట్రాక్ చేస్తాయి. డీట్ లేదా పికారిడిన్ రిపెలిమెంట్ యూజ్ చేయండి. ఇవి మనకు స్మెల్ రావు, కానీ దోమల సెన్సార్స్ని బ్లాక్ చేస్తాయి. కలర్స్ కూడా మ్యాటర్ అవుతాయి ఇక్కడ. దోమలు డార్క్ కలర్స్ అంటే బ్లాక్, నేవీ బ్లూకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. లైట్ కలర్స్, లూజ్ ఫుల్ స్లీవ్ ధరించండి. ఇక్కడ అవికి ఏంటి ప్రాబ్లం ఉండదు.
ఇక హై రిస్క్ ఏరియాలో అయితే మస్కిటో నెట్ యూజ్ చేయండి. సింపుల్గా బెస్ట్ ఇది. దోమలు ఎక్కువగా ఉండే ప్లేస్లో ఉంటే సడన్గా హై ఫీవర్ వచ్చిందంటే వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. మలేరియా అయితే ఎర్లీ డయాగ్నోసిస్ని లైఫ్ సేవ్ చేస్తుంది. మెడిసిన్తో క్యూర్ అవుతుంది, కానీ టైంకి దీన్ని తీసుకుంటేనే. డెంగ్యూకి స్పెసిఫిక్ మెడిసిన్ లేదు. హైడ్రేషన్ మానిటరింగ్ మెయిన్గా ఉండాలి. పారాసెటమాల్ మాత్రమే తీసుకొని డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. దోమలు లక్షల సంవత్సరాలుగా ఉన్నాయి, చాలా స్మార్ట్గా ఎవాల్వ్ కూడా అయ్యాయి, కానీ అవి అజేయాలు కావు. ఇలా అర్థం చేసుకుంటే మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ టర్న్ ఫ్రెండ్స్. దోమల యొక్క ఆ 6 సూదుల్లో మీకు ఏ సూది ఇష్టమైంది, ఎక్కువ ఆశ్చర్యపరిచింది కామెంట్స్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్స్ని చదువుతాను. మీ ఎంగేజ్మెంట్ వల్ల ఈ లైఫ్ సేవింగ్ ఎక్కువ మందికి చేరాలి. సో అలా చేయాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.